ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువరాణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు ఒక సూపర్ హెల్దీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. అదే వెజిటేబుల్ సూప్. నార్మల్గా వెజిటేబుల్ సూప్ అంటే సూప్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉండి వాటర్ క్వాంటిటీ, వెజిటేబుల్స్ అన్నవి లిమిట్గా వేసుకుంటాం కదా. బట్ మా మమ్మీ మాత్రం మంచిగా ఎక్కువగా వెజిటేబుల్స్ వేసి బాగా పెప్పర్ పౌడర్ అన్నీ వేసి దాని మీదకి ఫైనల్ టచ్గా కార్న్ చిప్స్ కనుక క్రిస్పీగా వేసేసామనుకోండి, దీని మీదకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్క స్పూన్ తింటుంటే మధ్య మధ్యలో ఈ క్రిస్పీగా కార్న్ చిప్స్ కూడా తగులుతుంటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది. ఇంకా మరి రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? దానికన్నా ముందు ఫ్రెష్ మార్ట్కి వెళ్ళి ఫ్రెష్గా కూరగాయలు అయితే పట్టుకొచ్చేసాను. వాటిని మంచిగా వాష్ చేసి కట్ చేసేసుకున్నాను. కటింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది. నేను ఇక్కడ ఓన్లీ 4 వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ మాత్రమే తీసుకున్నా. సరే, ఇంకా ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ చాలు. ఒక పచ్చిమిర్చి, కొంచెం అల్లం, తెల్లగడ్డ వీటినంతా వీలైనంత వరకు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని ఈ ఆయిల్లోకి వేసేసుకొని మంచిగా ఫ్రై చేయండి. ఎలా రా అంటే మీకు అల్లం తెల్లగడ్డ ఫ్రై అవ్వంగా మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది చూసారా, ఆ స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. లేదు అంటే కొంచెం కలర్ టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఆనియన్స్ని వేసేసుకోండి. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ మాత్రమే తీసుకున్నా. నేను ఇక్కడ 4 మెంబర్స్కి సరిపడా క్వాంటిటీ అయితే చూపిస్తున్నాను. మీరు కనుక 2 మెంబర్స్కి మాత్రమే చేసుకుంటున్నారనుకోండి, చిన్న సైజ్ ఆనియన్ ఉంటే మీడియం సైజ్గా కట్ చేసుకోండి, లేదంటే చిన్న క్యూబ్స్గా కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఈ ఆనియన్స్ కూడా వచ్చేసి మనకి లైట్గా ట్రాన్స్పరెంట్గా, లేదు అంటే లైట్ పింకిష్ కలర్ వస్తుంది కదా, అంతవరకు ఫ్రై చేసుకుంటే చాలు. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకునేటువంటి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను ఏ వెజిటేబుల్స్ తీసుకున్నానంటే క్యారెట్, బీన్స్ తీసుకున్నాను. క్యారెట్ వచ్చేసి మీడియం సైజ్ బాక్సెస్లా కట్ చేసుకోండి, ఓకేనా. బీన్స్ వచ్చేసి వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి. నెక్స్ట్ మష్రూమ్స్ కూడా తీసుకున్నాను. వీటిని జస్ట్ ఒక 2 నిమిషాల పాటు ఈ ఆయిల్, అల్లం, తెల్లగడ్డ మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకుంటే చాలు. ఇది వన్స్ మిక్స్ అయ్యింది, కొంచెం లైట్గా కుక్ అవుతుంది కదా. నెక్స్ట్ మనం ఇందులోకి వెంటనే కుక్ అయిపోయే వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటాయి కదా, లైక్ పచ్చ బఠానీ, లేదు అంటే బ్రాక్లీ, లేదు కాలీఫ్లవర్, క్యాప్సికమ్, ఇలాంటివి ఈ స్టేజ్లో వేసుకోవచ్చు, ఓకేనా. సో ఫస్ట్ అయితే ఇవి మూడింటిని ఫస్ట్ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ ఇంకా బిన్నే కుక్ అయిపోతాయి అనే వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్రాక్లీ తీసుకున్నాను, జస్ట్ కొన్ని పీసెస్ మాత్రమే తీసుకున్నా. వన్స్ మనకి ఏ వెజిటబుల్స్ కావాలి, ఏవి రిక్వైర్మెంట్ ఉన్నాయి అన్నీ వేసేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసేయండి. జస్ట్ ఒక 1 మినిట్ పాటు ఈ ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకుంటే చాలు. ఇదేం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇందులోకి సాల్ట్. నేను ఇక్కడ 4 మెంబర్స్కి చేస్తున్నాను, అంటే 4 కప్స్ క్వాంటిటీకి చేస్తున్నాను కాబట్టి 3/4 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ తీసుకున్నాను, ఓకేనా. మీరు కనుక ఓన్లీ 2 మెంబర్స్కి మాత్రమే చేస్తున్నాం, దీనికన్నా తక్కువ క్వాంటిటీ అంటే 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా వేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ కొంచెం వేసుకోండి, ఓకే. నెక్స్ట్ ఇందులోకి వాటర్. నేను ఇక్కడ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకుంటున్నాను. 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్ అనేవి బాగా రోల్ బాయిల్ అవ్వాలన్నమాట. ఈ వాటర్ బాగా రోల్ బాయిల్ అయ్యే స్టేజ్లో మనము కార్న్ఫ్లోర్ వాటర్ని మిక్స్ చేసి వేసుకుందాం. బాగా రోల్ బాయిల్ అయ్యేటప్పుడు మాత్రమే, అంటే బాగా నీళ్ళు తెల్లుతున్నప్పుడు మాత్రమే కార్న్ఫ్లోర్ వాటర్ వేయాలని గుర్తుంచుకోండి, ఓకేనా. ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. ఒక 1/2 కప్ వరకు వాటర్ తీసుకొని ఏ మాత్రం లంప్స్ లేకుండా మొత్తం పిండి మొత్తం ఈ వాటర్లో కలిసిపోయే విధంగా కలిపేసుకోండి. నెక్స్ట్ ఈ కార్న్ఫ్లోర్ వాటర్ అన్నది కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో, లేదు అంటే హై ఫ్లేమ్లోనే పెట్టి అలాగే వదిలేసేయండి. బాగా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అవుతూ వస్తుంది, ఓకేనా. ఇదే స్టేజ్లోనే మీరు పెప్పర్ కూడా వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకున్నా. మీరు స్పైసీనెస్ కోసం చిల్లీ పౌడర్ ఇలాగంతా వేయకండి, బాగోదు, ఓకేనా. సూప్కి మాత్రం కన్ఫర్మ్గా పెప్పర్ పౌడర్ స్టార్టింగ్లో ఒక పచ్చిమిర్చి మ్యాండేటరీగా వేయండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పెప్పర్ వేసిన వెంటనే జస్ట్ ఒక 2 మినిట్స్ కుక్ చేసేసుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు వెజిటేబుల్స్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి. మీకు కావాలంటే నేను చూపించిన క్వాంటిటీలో హాఫ్ వేసుకున్నా కూడా సరిపోతుంది, మీ ఇష్టం. మీ ఇష్టం వచ్చినట్టు మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. మాకైతే సూప్ కన్నా కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువగా ఉంటే తీసుకోవడానికి ఇష్టపడతాం కాబట్టి మేము ఇలా చేసుకున్నాం. కొంతమందికి సూప్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, వెజిటేబుల్స్ కొంచెం మీడియంగా తింటారు కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ వేసుకొని వెజిటేబుల్స్ కొంచెం తక్కువ చేసుకోండి, సరిపోతుంది. ఫైనల్గా మన సూపర్ హెల్దీ అండ్ టేస్టీ సూప్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని
పైన క్రిస్పీగా కొన్ని కార్న్ చిప్స్ అయితే వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు దీనికి ఈ కార్న్ చిప్స్ నచ్చదు లేదు అనుకుంటే, ప్రస్తుతానికి మీ దగ్గర లేదు అనుకునే వాళ్ళు స్ప్రింగ్ ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్ తాల్, అది కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. లెఫ్ట్లో పెట్టినాను చూడండి, అది కూడా మీరు కట్ చేసుకొని అలా స్ప్రింకిల్ చేసుకున్నారంటే అది కూడా మంచిగా ఫ్లేవర్ ఇస్తుంది. అంతే, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఎప్పుడన్నా లైట్గా ఫీవరిష్గా కోల్డ్గా ఫీల్ అవుతుంటారు చూసారా, ఆ టైంలో ఇలాగా స్పైసీగా చేసుకొని తినండి, ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. సరే, నెక్స్ట్ ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.